అది ఒక మారుమూల గ్రామం. సూర్యుడస్తమిస్తే చాలు ఆ ఊరు నిశ్శబ్దపు చీకటిలో కలిసిపోయేది. వీధి దీపాలు లేవు, కరెంటు జాడలేదు. కేవలం ఆకాశంలో చుక్కలు, గాలిలో రొద తప్ప మరేమీ వినిపించదు. అక్కడి ఒక చిన్న ఇల్లు, పాత గోడలు. వానపడితే కన్నీళ్లు పెట్టుకునే ఆ ఇంటి కప్పు కింద రాహుల్ ఉండేవాడు. పేదరికం అతని జేబును ఖాళీ చేసింది కాని అతని కళ్లలోని కలను మాత్రం ఏమీ చేయలేకపోయింది. పగలు మండుటెండలో కూలిపని. చేతులకు పొక్కులు వచ్చినా, చెమటతో శరీరం తడిసి ముద్దైనా ఇటుకలు మోసేవాడు. ఎందుకు? అలసిపోయి ఇంటికి చేరాక విశ్రాంతి తీసుకోవడానికి కాదు, My తన son, what's జీవితాన్ని troubling you? మార్చుకోవడానికి. I'm just so tired, కాని Mother. Rest రాత్రి now. వస్తే I'm here. పుస్తకం కడిపించని చీకటి. అప్పుడే ఒక పాత పెట్టెలో అతనికి ఒక చిన్న నూనె దీపం దొరికింది. Still దానిని studying, Rahul? వెలిగించాడు. Give it a rest. ఆ చిన్న వెలుగు రాహుల్ కళ్లల్లో సూర్యుడిలా మెరిసింది. Still studying, దోమలు Rahul? కుడుతున్నా, Give it a rest. కళ్ళు మండుతున్నా, చుట్టుపక్కల వాళ్లు నవ్వుతున్నా అతను ఆపలేపలేదు. మనకెందుకురా ఈ చదువులు అన్నవాళ్ల మాటల కంటే నేను గెలవాలి అన్న తన లోపలి శబ్దమే అతనికి బలంగా వినిపించింది. కాలం గడిచింది. నిరంతర I శ్రమ passed. I can't ఫలించింది. believe it. రాహుల్ My గెలిచాడు. dear, I knew you పెద్ద could. ఉద్యోగంతో Thank you, ఊర్లోకి Mom. అడుగుపెట్టాడు. కాని ఈసారి అతను ఒంటరిగా రాలేదు. తనతో పాటు వెలుగును తీసుకొచ్చాడు. తన కష్టంతో ఊరంతటికీ సోలార్ లైట్లు వేయించాడు. ఒకప్పుడు చీకటిలో మగ్గిన ఆ గ్రామం ఇప్పుడు రాహుల్ తెచ్చిన కాంతితో వెలిగిపోతోంది. గతంలో ఎగతాళి చేసిన Still కళ్ళే studying, Rahul? ఇప్పుడు Give it a గర్వంగా rest. చూస్తున్నాయి. గుర్తుంచుకోండి, మీ దగ్గర ధనం లేకపోవచ్చు, వనరులు లేకపోవచ్చు, కానీ మీ సంకల్పం, డిటర్మినేషన్ అనే చిన్న దీపం మీ దగ్గర ఉంటే చాలు. అది మీ జీవితాన్నే కాదు, ఈ ప్రపంచాన్నే ప్రకాశింపచేస్తుంది. చిన్న వెలుగు అయినా ఆరిపోకుండా ఉంచు. ఒకరోజు అదే నీ ప్రపంచాన్ని వెలిగిస్తుంది.